ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి, పిల్లలు పెద్దవాళ్ళు అందరు తినగలిగే కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో చూసేయండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. ముందైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. పెసరపప్పు, బియ్యము, పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను. అట్లానే మిరియాలు, జీలకర్ర కొంచెం లైట్గా క్రష్ చేసుకోవాలండి. అట్లా అని పొడి చేయొద్దు, కచ్చాపచ్చాగా చేసుకోవాలి. జీడిపప్పు ముక్కలు, కరివేపాకు, ఇంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఈ కట్టె పొంగల్ని ప్రసాదంగాను చేసి దేవుడికి నైవేద్యం పెట్టచ్చు. మార్నింగ్ టిఫిన్గా కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటే, పెసరపప్పు ఎక్కువ తినాలి, ప్రోటీన్ మార్నింగే ప్రోటీన్ తింటే మంచిది అంటున్నారు కాబట్టి, పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైమ్స్లో వేడివేడిగా ఈ కట్టె పొంగల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కడుపు కూడా ఫుల్ అయిన ఫీలింగ్ మంచిగా ఉంటుందండి, తేలిగ్గా జీర్ణం అవుతుంది. 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాసు బియ్యం పోసుకున్నాం కదా, ఇవి కడిగేసి పక్కన పెడుతున్నాము. ఈ రేషియో అన్నది ఎవరిష్ట కొంచెం ఎక్కువ తక్కువలు తీసుకోవచ్చండి. నేనైతే 2 ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. వాస్తవానికి పెసరపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుందండి. ముందైతే స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి. మనం డైరెక్ట్ కంటే ఇది కుక్కర్లో అయితే సాఫ్ట్గా ఉడుకుతుంది, మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడైతే నెయ్యి, కరగబెట్టుకున్న నెయ్యి, దీంట్లోకి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ అయితే. దీంట్లో ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న మిరియాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. మిరియాలు మాత్రం ఘాటు ఉంటాయి కాబట్టి చూసి వేసుకోవాలి. ఒకసారి దీన్ని ఇట్లా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు అన్నీ వేసేసుకోవాలండి. ఈ వాసనకే మనకి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది, అంత మంచి వాసన వస్తాయి నెయ్యిలో ఏం వేసినప్పటికి కూడా. ఇట్లా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ 1కి 1:5 చప్పున పోసుకోవాలండి. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ఇది బాగుంటుంది. అందుకని 1కి 5 చప్పున నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు, బియ్యం 2 ఉన్నాయి కాబట్టి 2టికి కలిపి పోసుకోవాలి. ఎసరు సరిపోదు వేసుకున్నానండి. అట్లనే సాల్ట్ కూడా వేసేసుకున్నాను, కాకపోతే క్లిప్ మిస్ అయింది. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఈ టైంలో మనము కడిగి శుభ్రంగా పెట్టుకున్న పప్పు, బియ్యాన్ని వేసుకోవాలి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లాగే నేను ఇప్పటికీ 2-3 టైమ్స్ లైవ్ పెట్టాను. లైవ్లో కూడా జాయిన్ అవ్వండి, కోఆపరేట్ చేయండి, సక్సెస్ చేయండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, లైవ్లో అయినా అడగచ్చు. ఇప్పుడు వేసాం కదా, కొద్దిగా సేపు ఉడకనిద్దాము. కలర్ఫుల్గా ఉండటానికి చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. ఇది మన ఆప్షన్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఏ పదార్థమైనా కుక్కర్కి బాగా ఫుల్గా అయినప్పుడు వెంటనే మూత పెట్టద్దండి. ఇది చిన్న టిప్ అనుకోండి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకే వచ్చేస్తే అప్పుడు ఫుడ్ టేస్ట్ ఉండదు. అందుకని కొద్దిగా వాటర్ క్వాంటిటీ తగ్గేదాకా ఉడికించి అప్పుడు మనం లిడ్ పెట్టుకున్నట్టయితే చక్కగా బయటికి పొంగకుండా ఉడుకుతాయి, పదార్థం రుచి పాడు కాదు. ఇప్పుడు విజిల్ కూడా పెట్టేస్తున్నా. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. విజిల్స్ రావటం అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా వెయిట్ చేద్దాము. ఇది చల్లగా అయిందండి. విజిల్ తీసేసి ఓపెన్ చేద్దాము. వావ్, చూసారు కదా ఇంత చక్కగా రైస్ రెడీ అయిపోయింది. కట్టె పొంగలి సాఫ్ట్గా, ఇది తింటే కూడా చాలా హెల్తీ అండి. పిల్లలకు కూడా పెట్టచ్చు చక్కగా. చిన్న నెలల పిల్లల దగ్గర నుంచి అందరూ తినచ్చండి, పళ్ళు లేని పెద్దవాళ్ళ వరకు అందరు తినచ్చండి. అట్లనే చేసుకోవటమే కాదండి, అట్లనే మనం సర్వ్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. చక్కగా కంటికి ఇంపుగా ఉంటే నోటికి ఇంపు అవుతుందని చక్కగా ఇది నెయ్యి కూడా దీని మీద వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంత రుచిగా ఉండే కట్టె పొంగల్ని ఎలా చేసుకోవాలో మీరు పూర్తి వీడియో చూసేయండి.